కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని మరోసారి ప్రశ్నించింది సిట్ బృందం. 13 మంది పోలీస్ సిబ్బందిని స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మే 6 నుంచి 8వ తేదీ మధ్య జరిగిన ఘటనలపై సిట్ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ వ్యవహారంలో హోంగార్డ్ ఫోన్ను సిట్ టీం స్వాధీనం చేసుకుంది. మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చేందుకు సిట్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సిఐ నాగరాజు కస్టడీకి తీసుకోవడంపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది సిట్. కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని మరోసారి ప్రశ్నించింది సిట్ బృందం. 13 మంది పోలీస్ సిబ్బందిని స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మే 6 నుంచి 8వ తేదీ మధ్య జరిగిన ఘటనలపై సిట్ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ వ్యవహారంలో హోంగార్డ్ ఫోన్ను సిట్ టీం స్వాధీనం చేసుకుంది. మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చేందుకు సిట్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సిఐ నాగరాజు కస్టడీకి తీసుకోవడంపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది సిట్. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ తన దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంది. పలు కీలకమైనటువంటి ఆధారాలను సేకరించే పనిలో ఉంది. నిన్న కూడా కొంతమందిని కృష్ణలంక స్టేషన్లో పనిచేసేటటువంటి కొంతమంది సిబ్బందిని కూడా విచారించింది. ఇప్పటి వరకు కూడా తాజాగా 13 మంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది స్టేట్మెంట్లు కూడా సిట్ రికార్డ్ చేసింది. దీంతో చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉండాల్సినటువంటి సీసీ ఫుటేజ్ మాయం అయినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒక హోమ్ గార్డ్ ఫోన్ కూడా సిట్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలకమైన ఆధారాలు సేకరించినటువంటి సిట్ దీనికి సంబంధించి దీంట్లో కీలకమైన నిందితుడిగా ఉన్నటువంటి మాజీ సిఐ నాగరాజును విచారించడానికి కస్టడీకి తీసుకొని విచారించడానికి ఇప్పటికే సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి సాయికృష్ణని కస్టడీకి తీసుకొని విచారించేటటువంటి అంశంలో సమయాలు అనుకూలంగా లేకపోవటం, అదేవిధంగా హైకోర్టులోనే హైకోర్టులో కూడా వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు నుంచి కూడా సుప్రీంకోర్టుకి బదిలీ చేశారు. దీనికి సంబంధించి కూడా సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. సాయికృష్ణని పోలీస్ కస్టడీలోకి తీసుకొని 8 రోజుల పాటు విచారించడానికి సమయాలు అనుకూలంగా లేవు. పూర్తి స్థాయిలో తమ కస్టడీలో ఉంటేనే నాగరాజును విచారించడం సాధ్యం అవుతుంది. కాబట్టి దీనికి తగినటువంటి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుని సిట్ ఆశ్రయించింది. దీనికి సంబంధించినటువంటి విచారణ సోమవారం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిట్ దాదాపు 22 మంది సాక్ష్యాలన్నీ కూడా నమోదు చేసింది. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మాయం సంబంధించి, అదేవిధంగా సాయికృష్ణ లాకప్ డెత్ కు సంబంధించి, సాయికృష్ణ మృతదేహానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో సిట్ అయితే దూకుడు పెంచుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికని సిద్ధం చేసేటటువంటి పనిలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కొత్తగా మరొక 13 మంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిబ్బంది సాక్ష్యాలు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తమే చూస్తే ఈ కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బందిలందరూ కూడా దాదాపు విచారించేటటువంటి ప్రక్రియ పూర్తవటం, ఇక కస్టడీకి తీసుకుని నాగరాజును విచారించడమే మిగిలింది. నాగరాజును విచారిస్తే మరికొన్ని చాలా కీలకమైనటువంటి ఆధారాలను కూడా వస్తాయి, కీలకమైన సమాచారం వస్తుంది. దాని ప్రకారం సాయికృష్ణ లాకప్ డెత్ కి సంబంధించిన మిస్టరీ వీడియో అవకాశం ఉన్నట్టుగా సిట్ భావిస్తా ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.